మీకు మీకు ఈరోజు ఈ వీడియోలో ఆన్లైన్లో ఈ న్యూస్ పేపర్ ఎలా చదవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు పేపర్ తెలుసు కదండి, ఈ న్యూస్ పేపర్. అదే మనకు ఆన్లైన్లో చదివితే దాన్ని ఈ న్యూస్ పేపర్ అంటారు అనమాట. అయితే ఇప్పుడు మనకు ప్రతి ఇంటికి ఒక పేపర్ వస్తుంది, కానీ ఒకే పేపర్ డైలీ చదవాలి. కొన్ని పేపర్లో వస్తాయి, కొన్ని న్యూసెస్ వేరే వేరే పేపర్లో వస్తాయి. అన్ని పేపర్లు డైలీ చదవడం వీలు కాదు, కొంతమందికి చాలా బిజీగా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకు ఏ న్యూస్ పేపర్ కావాలని కూడా ఆ న్యూస్ పేపర్ ఇక్కడ మీరు గూగుల్లో టైప్ చేస్తే డైరెక్ట్ ఈనాడు ఈ పేపర్, సాక్షి ఈ పేపర్, ఆంధ్రజ్యోతి ఈ పేపర్ అలా క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. పేపర్స్లో దీనివల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఈనాడు ఓన్లీ మనకు మీ డిస్ట్రిక్ట్ వరకే కాకుండా అదర్ డిస్ట్రిక్ట్స్ న్యూస్ కూడా మీకు ఏమైనా కావాలనుకుంటే ఆ డిస్ట్రిక్ట్ అప్డేట్స్ కూడా మీకు కనిపిస్తుంది. ఆ డిస్ట్రిక్ట్ ఎడిషన్ కూడా మీరు చదవచ్చు అందులో ఆన్లైన్లో. లాస్ట్ 1 వీక్ వరకు మీకు న్యూస్ అంతా కవర్ అవుతుంది. ఏదైనా మిస్ అవుతే ఈజీగా చదవచ్చు. ఇంకోటి, మీకు ఏదైనా ఫిలిం న్యూస్ పేపర్ కావాలి, ఫిలిం న్యూస్ ఏ థియేటర్లో ఏ మూవీ కావాలనుకున్నా మనకు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణలో మీకు కనిపిస్తుంది. అవన్నీ మనం ఇందులో సెట్ చేయొచ్చు అనమాట. కొంతమందికి ఓన్లీ ఫిలిం న్యూస్ చదవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది ఓన్లీ స్పోర్ట్స్ న్యూస్ చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లాంటి మిగతా న్యూస్ ఇంట్రెస్ట్ లేకపోతే డైరెక్ట్ ఈనాడు ఫిలిం న్యూస్ ఈ పేపర్ అని, సాక్షి ఫిలిం న్యూస్ ఈ పేపర్ అని, ఆంధ్రజ్యోతి ఫిలిం న్యూస్ ఈ పేపర్ అని అలా క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు ఫిలిం న్యూస్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా ఈనాడు ఈ పేపర్ ఫస్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు మెయిన్ ఎడిషన్ తీసుకోండి. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయండి: ఆంధ్రప్రదేశ్, గ్రేటర్ హైదరాబాద్, తెలంగాణ. ఇది తెలంగాణ మెయిన్ సండే రోజు ఫ్రంట్ పేజ్ అనమాట. ఇది బంగారు తెలంగాణ న్యాయమార్గం, దవాఖానలో దగదగలు. అయితే ఇదే మనకు ఆంధ్రప్రదేశ్లో చేంజ్ అవుతుంది చూడండి. కుదరని లంకే, ఇది తొలి అడుగే. మనకు ఇందాక మిథాలీ రాజ్ పిక్ న్యూస్ ఇక్కడ వచ్చింది, ఇప్పుడు ఇక్కడ వస్తుంది అనమాట. కొంచెం చేంజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ న్యూస్. అలాగే గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇలా మీకు ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఫుల్ పేజ్ ఇమేజ్, జూమ్ ఇన్. ఫుల్ పేజ్ ఇమేజ్ అంటే డైరెక్ట్ ఫుల్ పేజ్ వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది. క్లియర్గా చదివేసుకోవచ్చు మీరు. ఇక్కడ మనకి జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీకు మ్యాటర్ క్లియర్ లేకపోతే ఇలా జూమ్ ఇన్ చేసుకోవచ్చు, ఇలా ఇంకా చేసుకోవచ్చు. జూమ్ అవుట్ తర్వాత జూమ్ అవుట్ చేసుకోవచ్చు. తర్వాత మనకు మెయిన్ ఎడిషన్ అయిపోయింది. డిస్ట్రిక్ట్ ఎడిషన్. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఎడిషన్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయండి మనకు. ప్రతి డిస్ట్రిక్ట్స్లో ఏ డిస్ట్రిక్ట్ క్లిక్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్ మనకు న్యూస్ డిస్ట్రిక్ట్ ఎడిషన్ చూసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మనం తెలంగాణ క్లిక్ చేసాం కదా, అది ఆంధ్ర క్లిక్ చేసి ఆంధ్ర డిస్ట్రిక్ట్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ మనకు సండేలో స్పెషల్ ఎడిషన్ కూడా వస్తుందండి. సండేలో స్పెషల్ ఎడిషన్, సండే బుక్ ఇలా ఉంటుందన్నమాట. సండే బుక్ ఇలా ఉంటుంది. మీరు దీన్ని నెక్స్ట్ అనుకుంటే వెళ్ళిపోతే బాగుంటుంది. నెక్స్ట్ అనుకుంటే మనం నెక్స్ట్ పేపర్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సండే ఈనాడు బుక్ చాలా బాగుంటుందండి. మీకు ఎప్పుడన్నా సండే రోజు పేపర్ రాని వాళ్ళు మిస్ అయితే ఆన్లైన్లో చదువుకోవచ్చు అనమాట. చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు పిల్లలకు కాంపిటేటివ్ ఎగ్జామ్, పిల్లలకు చదివే వాళ్ళకు, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, సివిల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ప్రతి పేపర్ తెప్పించుకొని చదవాలంటే కష్టం అవుతుంది. ఇట్స్ మనీ కూడా చాలా ఎక్కువ అవుతుంది. అదే మీరు ఆన్లైన్లో డైరెక్ట్ ఏ పేపర్ అంటే ఆ పేపర్ మీకు ఇంపార్టెంట్ న్యూస్ చూసుకోవచ్చు అనమాట, అన్ని కవర్ అయితే. నెక్స్ట్ మనం ఇది ఈనాడండి, మనం సాక్షి చూద్దాం. నెక్స్ట్ ఇది సాక్షి అండి. ఇక్కడ సాక్షి ఏంటంటే డైరెక్ట్ మనకు అక్కడ ఆప్షన్స్లో క్లిక్ చేయాలి కదా, ఇక్కడ డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హైదరాబాద్ అని ఇక్కడ మనకు డైరెక్ట్ హెడ్లైన్ చూపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ ఇవి, తర్వాత తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఇవే కాకుండా మీకు అదర్ స్టేట్స్, కర్ణాటక పేపర్ కూడా ఉంటుంది. కర్ణాటక అదర్ సిటీస్, కర్ణాటక చెన్నై కూడా ఉంటుంది మనకు. ఇది ఫండే అండి, ఫండే ఫ్రంట్ పేజ్. ఇది ఇలా సాక్షి మొత్తం చదువుకోవచ్చు. మనం ఎగ్జాంపుల్ ఒక మెయిన్ పేపర్ చూసుకొని చూద్దాం ఒకసారి.
ఇలా మెయిన్ పేపర్ వస్తుందన్నమాట మనకు. ఇది చినుకన్న పడదాయే, ఇది మెయిన్ పేపర్. మనకి ఇక్కడ ఈనాడులో లేదు, మనకి ఇక్కడ సాక్షిలో డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుందండి. ఒకసారి డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. డౌన్లోడ్ అని క్లిక్ చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేయండి. ఇలా మనకు డైరెక్ట్ ఇక్కడ రోబోట్ క్లిక్ చేసి డైరెక్ట్ మనం పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఫుల్ పేజ్ ఆప్షన్ ఉంటుంది, నార్మల్ పేజ్ ఆప్షన్ ఉంటుంది. మీకు ఏ పేజ్ కావాలనుకుంటే ఆ పేజ్ ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కొంచెం నెట్ కాస్త స్లో ఉందండి. సో ఇలా మనం ఏ పేజ్ కావాలనుకుంటే ఆ పేజ్. సాక్షిలో ఇంకా మనకు న్యూస్ క్లియర్గా కనిపిస్తుంది, దానికన్నా జూమ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ జూమ్ ఆప్షన్ కూడా ఉంది. ఇది ఫ్రెండ్స్, మనకు సాక్షిలో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, మనకు ఈనాడులో డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు. ఇది అలాగే మీరు నమస్తే తెలంగాణ అంటే, లేకపోతే ఆంధ్రజ్యోతి కానీ, ఆంధ్రభూమి కానీ, ఏ పేపర్ అనుకున్నా మీకు ఈ పేపర్ దొరుకుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.